వారికి కలిగిన వాటితో వారిష్టానుసారముగా ఎవరి మార్గములో వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరి మార్గములో వారు వెళ్ళిపోతా ఉన్నారు. కనుక నీ సృష్టికర్తను నువ్వు ఎరగాల. నీ దేవుడెవరు? నీ కర్తవ్యం ఏంటి? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? కనుక ప్రియమైన వారులారా, ఎంతకాలం పాపము చేత తరంబడుతూ ఉంటావు, ఎంతకాలం పాపము చేత కొట్టబడుతూ ఏడవబడుతూ ఉంటావు. ప్రేమగల రక్షకుడు, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకై ఆయన తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. నీ కొరకై ఆయన రమ్మంటున్నాడు. రండి, మీ పాపములు క్షమిస్తా, రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడతాయి. రండి, మీ పాపములు కడుగుతా. ఉదాహరణకు ఆ స్త్రీయే, అమ్మా నేనును నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపము చేయకు. యెషయా గ్రంథం